హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఈరోజు వచ్చేసి మన జర్దోస్ గురించి చెప్పేసుకుందాం. మనం ఫస్ట్ వీడియోలలో వచ్చేసి థ్రెడ్ బీడ్స్ కుందన్స్ గురించి చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి జర్దోస్ గురించి చెప్పేసుకుందాము, ఓకేనా. ఇప్పుడు జర్దోస్ వచ్చేసి మనకు చాలా ఈజీగా ఉంటుందండి. వీటిలో ఏం టైప్స్ ఉన్నాయి అనేది చూపిస్తాను. చూసారు కదండి, నేను ఈరోజు ఈ వర్క్ గురించి చెప్తున్నాను, ఇంట్రొడ్యూషన్ చేస్తున్నాను. చూసారు కదా మనకు ఏ టైప్స్ ఉన్నాయనేసి. వీటిలో ఇంకా ఉంటాయండి టైప్స్. ఇక్కడ వచ్చేసి మనకు సాదా జర్దోసి అనమాట. ఇది వచ్చేసి నక్షి అంటారు, అలాగే కట్ జర్దోసి అని అంటారు, కటింగ్ లాగా ఉంటుంది. ఇది వచ్చేసి మనము స్ప్రింగ్ టైప్ ఉంటుంది కదా, స్ప్రింగ్ జర్దోసి అని అంటారు, ఓకేనా. చూసారు కదా మనము బుల్షన్ స్టిచ్ చేస్తాం కదండి, ఆ టైప్ అనమాట. చాలా బాగుంటుంది. ఇవి స్టిచ్చెస్ వేసామంటే జర్దోసి మనకు కష్టం అనుకుంటాం, కానీ వేసిన తర్వాత తెలుస్తుంది చాలా బాగుంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ కొంచెం కష్టంగానే ఉంటుంది చేసేటప్పుడు, తర్వాత మనకు స్టిచ్ చేసేది మాత్రం ఈజీగా వచ్చేస్తుంది. మనకు ఇక్కడ కటింగ్ జర్దోసి ఉంది కదా, వీటిల్లో కలర్స్ ఉంటాయండి, ఓకేనా. చూసారు కదా నా దగ్గర అయితే 4 కలర్స్ ఉన్నాయి. చాలా బాగుంటుందండి. మనకి ఇలా స్టిచ్చెస్ వేసామంటే కలర్స్ లాగా, ఫ్లవర్ షేప్ లాగా, కానీ మనం లీఫ్ లాగా చాలా అంటే చాలా బాగుంటుంది, గ్రాండ్గా ఉంటుంది వర్క్ అనేది, ఓకేనా. చూసారు కదా ఇలా అనేది ఉంటుంది మనకి. షైనింగ్ చూసారు కదండి, ఈ కట్ జర్దోసికి షైనింగ్ అనేది వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందండి. నాకు తెలిసినటివి మీకు టిప్స్ అనేది నేను చెప్తాను, ఓకేనా. ఈ వర్క్లు అనేది చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు యూజ్ఫుల్గా ఉంటుంది. మనకు షైనింగ్ అనేది చూసారు కదా ఎంత బాగా వస్తుందో. షైనింగ్ అనేది చాలా బాగా వస్తుంది. మీరు ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదండి మనకు మామూలు జర్దోసి అనమాట ఇవి. వీటిలలో కానీ కలర్స్ అనేది ఉంటాయి, చాలా చిన్నగా ఉంటుంది ఇది. చూసారు కదా మనకు ఇవి వచ్చేసి నెక్కి వేసుకోవచ్చు, ఫ్లవర్స్కి చాలా డిజైన్ చేసేసుకోవచ్చు అండి వీటితో, ఓకేనా. చాలా బాగుంటుంది డిజైన్ చేసుకునేకి. చూసారు కదా మనకు కలర్స్ ఉంటాయండి వీటిలలో. మనకు జర్దోసి ప్లేన్ అనే కాదు, ఇట్లా కలర్స్ అనేది ఉంటాయి. గ్రీను, వైట్, చూసారు కదండి సిల్వర్ కలరు, అలాగే కాఫర్ కలరు అనేది మనకు చూసారు కదా, ఇది గోల్డ్ కలరు. ఇలా అనేది కలర్స్ వచ్చేసి ఉంటాయి. మనకి ఏది కావాలో తీసుకోవచ్చు, ఓకేనా. మనకనేది ఇప్పుడు గోల్డ్ కలర్తో ఎలా వేసుకోవాలనేది చెప్తాను, ఎలా చేయాలనేది కానీ చెప్పేస్తానండి నేను. మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. గోల్డ్ కలర్తో చాలా వేసేసుకోవచ్చు, డిజైన్స్ వేసుకోవచ్చు, నెక్కి వేసుకోవచ్చు, అవుట్లైన్ లాగా వేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి. సరే కదా మనకు ఇక్కడ వచ్చేసి స్ప్రింగ్ లాగా ఉంటుంది. మనం ఇలాగే స్టిచ్ అనేది వేయలేమండి, మనము ఇది కొంచెం అనేది సాగదీయాలన్నమాట. కొంచెము లాగామంటే కొంచెము బాగా వచ్చేస్తుంది. అలాగే మనకు నీడిల్కి అనేది కింద మనం వేసేటప్పుడు థ్రెడ్ అనేది మనకు లాగే వచ్చేస్తుంది. ఇక్కడ నక్షి అని చెప్పాను కదండి, కట్ వర్క్ లాగా ఉంటుంది. ఇవి అంతేనండి, మనం కొంచెం లాగేయాలండి. మరీ లాగాలంటే గట్టిగా అనేది లాగకూడదు, మనము చూసుకునేసి చిన్నగా అనేది మనము చేసేయాలా, ఓకేనా. చూసారు కదా మనకు సైజ్ చూసారు కదండి, మనకు డిఫరెంట్ అనేది తెలిసిపోతుంది మనకి. ఇప్పుడు వచ్చేసి ఇంకొకటి చూసారు కదా, ఈ 3లలో మనకు డిఫరెంట్ అనేది తెలిసిపోతుంది. మనకు యూజ్ఫుల్గా ఉండేది మనము షైనింగ్ వచ్చేస్తుంది. ఇట్లా కట్ వర్క్ మనకు జర్దోసి ఉంది కదా, షైనింగ్ వచ్చేస్తుంది. మామూలుగా జర్దోసి వచ్చేసి ప్లెయిన్గా ఉంటుంది. చూసారు కదా మనము ఇలా అనేది చిన్నగా అనేది సాగు తీయాలండి, మరి ఎక్కువ లాగకూడదు. లాగామంటే మనకు దారంలాగా పోగులాగా అనేది వచ్చేస్తుంది, అప్పుడు మనకు స్టిచ్ చేసేది కావదు, ఓకేనా. మనం కట్ అయిపోయేసింది మనం తీసేసేయాలండి, మళ్ళీ అట్లాగే ఉంచుకోకూడదు, అది అవ్వదు మనకి, స్టిచ్ చేసేసాకి రాదు మనకి, ఓకేనా. నేను అనేది ఇక్కడ ఎలా చేయాలనేది చూపిస్తాను, ఏ విధంగా మనము స్టిచ్చెస్ ఎలా ఇవి కట్ చేసుకోవాలనేది చూపిస్తానండి, ఓకేనా. ఇలా అనేది కొంచెం ఇలా అనేది సాగదీయాలి. చూసారు కదా మరి గట్టిగా లాగకూడదండి, స్ట్రాంగ్ అనేది లాగద్దు, మనము మూవ్ చేయాలి. చూసారు కదా కొంచెం అనేది మూవ్ చేయాలి మనము, ఓకేనా. మనకి చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఇది చూసారు కదండి, ఇది అంతా స్ప్రింగ్ లాగా ఉంటుంది. మనము స్ప్రింగ్ నాట్ వేసాం కదా అలాగా అనమాట, ఆ టైప్లో ఉంటుంది స్ప్రింగ్. చూసారు కదండి, జూమ్ చేస్తాను కొంచెం చూడండి. చూసారు కదా మనకు అలా అనేది అనిపిస్తుంది. మనకు ఇది చాలా దగ్గరగా ఉంటుందండి, స్టిచ్ వేసేకి కొంచెం కష్టంగా ఉంటుంది.
మనకు నీడలు మనం దింపాలి కదా, అక్కడ నీడలు వేసేటప్పుడు అనేది మనకు కరెక్ట్గా రాదు ఫినిషింగ్ అనేది. అందుకు కొంచెం అనేది మనము మూవ్ చేయాలి. ఓకేనా. ఇక్కడ అనేది ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను జర్దోస్తో. చూసారు కదా, స్మాల్ది ఇలా తీసేసుకుందాం. మనము ఒకటి తీసేసుకున్న తర్వాత మనము 2 ఎడ్జెస్ ఉంది కదా, ఆ సైడ్ ఈ సైడ్ ఎడ్జెస్ వచ్చేసి ఒకే చోట అనేది పట్టేసుకొనేసి మనకి మధ్యలో అనేది కట్ చేసుకోవాలండి. ఓకేనా. ఇలా చూపించిన విధంగా చేయండి. చూసారు కదా, మనకి ఎడ్జెస్ అనేది ఇలా పట్టేసుకునేసి మనకు అక్కడ అనేది కట్ చేసుకోవాలి. కరెక్ట్గా పట్టుకునేసి కట్ చేసుకోవాలా మనము. ఓకేనా. ఇలా పట్టేసుకునేసి కట్ చేసుకుందాము. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఇంకొక మనం లేయర్లో ఇలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు 2 అయిపోయి 4 అయ్యాయి కదా, ఇట్లా మధ్యలో అనేది మళ్ళీ కట్ చేసుకుందాము. కట్ చేసుకున్నాం కదండి, మనకు ఎడ్జెస్లు ఒకే లెవెల్లో వచ్చేలాగా చూసుకోవాలి. అన్నీ సమంగా ఉన్నాయా లేదా అని చూసేసుకోవాలి. ఓకేనా. ఇలా చూసేసుకొని దగ్గరికి అన్నీ కరెక్ట్గా అనేది పెట్టేసుకుందాము. పెట్టేసుకున్న తర్వాత మనకు కొలతవి ఒకే సైజు రావాలా అనేది మనం చూసేసుకొని చేసేసుకోవాలండి. ఓకేనా. స్కేల్తో చేసుకోవచ్చు, లేదంటే మనకు ఏదైనా ఒక పేపర్ కానీ ఇలా ఒకటి మనం లైన్ లాగా గీసేసుకొని అలాగే చేసుకోవచ్చు. హ్యాండ్స్కైనా పెట్టేసి చేసుకోవచ్చు అండి. చూపిస్తాను ఎలా చేసుకోవాలనేది. ఇప్పుడైతే స్కేల్ తీసుకున్నాను. చూసారు కదా, 1 ఇంచ్ అనేది చూసేసుకొనేసి నేను ఇక్కడ అనేది కట్ చేస్తున్నాను. ఒకేసారి కట్ చేయాలండి. ఇప్పుడు కట్ చేసినట్టు కట్ చేయాలి. నిదానంగా అనేది అట్లే పెట్టి కట్ చేయకూడదు. కట్ చేసామంటే కొంచెం అనేది మనకు ఫినిషింగ్ అనేది కరెక్ట్ రాదు. అక్కడ మనకు కట్ అయినప్పుడు అడ్జస్ట్లు అనేది కరెక్ట్గా ఉండవండి. ఓకేనా. అవి ఎలా ఉండవనేదిగా చూపిస్తాను ఇప్పుడు ఈ వీడియోలో. ఇలా అనేది మనం ఒకే లెవెల్లో చూసేసుకొని 1 ఇంచ్ అనేది ఇలా అనేది కట్ చేసుకుందాము. మనకు సైజు బట్టి కట్ చేసుకోవాలండి. 1 ఇంచ్ అనే కాదు, మనం ఒక కుందన్ చుట్టూ పెట్టాలనుకుంటే కుందన్ సైజు ఎంత ఉందని చూసేసుకొని అలా పెట్టుకోవచ్చు. లేదంటే మనకు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువైనా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను నీడిలకు అనేది ఎలా అనేది చూపిస్తాను అన్నిటికీ నేను. ఓకేనా. ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను నేను. మీరు ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్లిప్ చేయకండి. అప్పుడు ఈ వీడియో మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, మనకి ఇప్పుడు కట్ చేస్తున్నాం కదండి. ఇలా అనేది మనం నిదానంగా ఇలా కట్ చేస్తామంటే ఇక్కడ పైన అనేది చూసారు కదా, అక్కడ మనకు లేసినట్టు ఇలా అనేది వచ్చేస్తుందండి. అప్పుడు మనము స్టిచ్ చేసేటప్పుడు ఫినిషింగ్ అనేది కరెక్ట్గా రాదు మనకి. మళ్ళీ చూపిస్తాను ఇంకొకసారి. ఇలా అనేది వచ్చేస్తుంది మనకు, ఒక లేయర్ లాగా వచ్చేస్తుంది. అప్పుడు అనేది కరెక్ట్గా అనేది రాదు మనకి. చూసారు కదా, వీడియోలో కనపడుతుంది కదండి. అలా అనేది సరిగా అనేది మనకు చూసారు కదా. ఇలా మన నీడిల్కి పెట్టేటప్పుడు అది కరెక్ట్గా ఫినిషింగ్ అనేది కరెక్ట్గా రాదు. నీళ్ళ దగ్గరికి అనేది పోదండి. చూసారు కదండి, అలా అనేది ఉంటుంది. స్ట్రక్ అయిపోతుంది ఒక్కోసారి, స్టిచ్ అనేది కరెక్ట్గా రాదు. అందుకనేసి మనం ఫస్టే కరెక్ట్గా ఒకటే టైంలో కట్ చేయాలండి మనకి. ఓకేనా. చూసారు కదా, ఇలా అనేది కట్ చేసుకున్నాము. చిన్న సైజులు చూసేసి కట్ చేసుకోండి. అది మామూలుగా లాస్ట్లో అనేది అలాగే వస్తుంది. ఇక్కడైతే నేను మార్కర్ తీసుకొని మార్క్ చేస్తున్నాను. ఓకేనా. ఫస్ట్ టైప్ చూపించాను కదండి స్కేల్తో, ఇక్కడ వచ్చేసి మార్కర్తో ఇలా మార్క్ చేసుకునేది సెకండ్ టైప్ చూపిస్తున్నాను. సరే కదా, మనకి ఇలా అనేది 1/2 ఇంచ్ అనేది ఇలా మార్క్ చేసుకునేసి మన సైజుని బట్టి మనం ఇలా చూసుకునేసి కట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా. లేదంటే ఒక పేపర్ తీసుకొని పేపర్లోనే మనము లైన్ వేసుకొని లైన్ ప్రకారమైన కట్ చేసుకోవచ్చు. ఓకేనా. మనం ఒకేసారి ఇట్లా కట్ చేసుకోవాలండి. నిదానంగా కట్ చేసామంటే ఇప్పుడు చూపించిన విధంగా అలా అనేది మనకు అవుతుంది. ఓకేనా. సరే కదా, ఇలా మొత్తం అనేది ఇలా కట్ చేసుకోవచ్చు. మొత్తం అనేది ఇలా కట్ చేసుకుందామండి. సైజ్ చూసేసుకునేసి కట్ చేసుకోండి. ఈ 2 టైప్స్ చూపించాను కదండి, మీకు ఏది అవైలబుల్గా ఉంటే, మీకు ఏది బాగుంటే దాని ప్రకారం మీరు కట్ చేసుకోండి. ఓకేనా. లేదంటే మనకు ఏదైనా పేపర్ తీసుకొని చెప్పాను కదా, ఇప్పుడు పేపర్ తీసుకొని అక్కడ మార్క్ చేసుకొని మార్క్ ప్రకారమైన కట్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇది 1/2 ఇంచ్ సైజు, అక్కడ వచ్చేసి 1 ఇంచ్ సైజెస్ ఇలా కట్ చేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి మన నీడిల్ అనేది ఏమేమి తీసుకోవాలనేసి ఈ జర్దోస్కి మనం ఏమి యూజ్ చేయొచ్చు అనేది మీకు ఈ వీడియోలో చెప్పేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి మనకు నీడిల్ అనేది తీసుకుందాము. ఇక్కడ ఇది జర్దోస్ నీడిల్ అండి. ఓకేనా.
అవి వచ్చేసి మనకు బీడ్స్ నీడలు వీటిలోనే చేసుకోవచ్చు. మనకి ఇది వచ్చేసి మగ్గం వర్క్ చేస్తాం కదండి, మనం థ్రెడ్ వర్క్ చేస్తాం కదా, ఆ థ్రెడ్ వర్క్ నీడలు అనమాట. వీటిలలో ఏదైనా చేసుకోవచ్చు. మనకు ఇక్కడ వచ్చేసి మనకు నీడలు ఉంది కదండి, ఇవి వచ్చేసి 10 సైజు లేదంటే 12 సైజు అయినా తీసేసుకోవచ్చు, సరిపోతుంది జర్దోసికి. మనకు జర్దోసి ఇక్కడ పట్టేలాగా చూసేసుకొని తీసుకోవాలండి. మనకు జర్దోసి సన్నగా ఉంటుంది కదా, హోల్ అనేది మనకు పడుతుందా లేదని చూసేసుకొని పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇలా చూసారు కదా, ఇక్కడ అనేది మనకి ఎక్కుతుందా లేదా అనేది నీడల్లోకి చూసేసుకోవాలండి. చూసారు కదా, మనకి కరెక్ట్గా అనేది హోల్ లెక్క అనేది వచ్చేసింది. ఇలా చూసేసుకొని తీసేసుకోవాలి నీడలు. మనకు వీటికి వచ్చేసి చెప్పాను కదా నెంబర్, నేను 10 అయినా 12 అయినా సరిపోతుంది. ఓకేనా, మనకు వీటితో జర్దోసితో ఈ నీళ్ళతో అనేది మనం చేసుకోవచ్చు అండి. మీరు ఫస్ట్ టైం చేసేవాళ్ళు బిగినర్స్కి అయితే మాత్రము వీటితో ట్రై చేయొద్దు. ఇక్కడ వచ్చేసి నేను నక్షి అని చూపిస్తాను కదా, వీటితో మాత్రం మీరు ట్రై చేయండి. అప్పుడు మీకు కరెక్ట్గా అనేది వచ్చేస్తుంది వర్క్ అనేది ఎలా చేసుకోవాలనేసి. ఓకేనా, థ్రెడ్ వర్క్ నీళ్ళతోనే చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎలా వేసుకోవాలని చెప్పేస్తాను. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.